108 దివ్య దేశాల్లో 3వ దివ్య దేశం. వైకుంఠం నుండి స్వయంగా రథంపై భూలోకానికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువు. రథం ఆకారంలో నిర్మించిన గర్భగుడి భక్తులను అనుగ్రహించడానికి లేవబోతున్నట్లు ఉత్తాన శయన భంగిమలో దర్శనమిచ్చే ఏకైక దివ్య రూపం. అలాంటి మహిమాన్వితమైన శ్రీ సారంగపాణి స్వామి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉన్న కుంభకోణం నగరంలో వెలసిన శ్రీ సారంగపాణి స్వామి ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయం 108 దివ్య దేశాల్లో ఒకటే కాకుండా పంచరంగ క్షేత్రాల్లో కూడా విశిష్టమైన స్థానాన్ని పొందింది. చోళుల అద్భుత శిల్పకళ, పురాణ వైభవం, ఆధ్యాత్మిక మహిమ ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేశాయి. కుంభకోణం రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్స్, త్రిచి ఎయిర్పోర్ట్ నుండి 95 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే తంజావూర్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆలయం టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. పండుగ సమయాల్లో టైమింగ్స్ మారవచ్చు. ఇదే తూర్పు వైపున ఉన్న రాజగోపురం. ఈ గోపురం 170 అడుగుల ఎత్తుతో 11 అంతస్తులతో నిర్మించబడింది. తమిళనాడులోని అత్యంత ఎత్తైన వైష్ణవ ఆలయ గోపురాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ గోపుర నిర్మాణాన్ని ప్రధానంగా విజయనగర సామ్రాజ్య కాలంలో అభివృద్ధి చేసి తరువాత మదురై నాయకులు మరింత సుందరంగా తీర్చిదిద్దారు. గోపురంపై చెక్కబడిన ప్రతి శిల్పం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలు, దేవతలు, ఋషులు, పురాణ గాథలు, యాలీలు, గంధర్వులు వంటి అనేక శిల్పాలు ఎంతో సున్నితంగా చెక్కబడ్డాయి. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి భృగు మహర్షి త్రిమూర్తులలో ఎవరు అత్యంత సహనశీలి అనే విషయాన్ని తెలుసుకోవాలని సంకల్పించారు. ముందుగా బ్రహ్మదేవుని, తరువాత పరమశివుని పరీక్షించిన తరువాత చివరిగా వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువును పరీక్షించాలని నిర్ణయించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై మహాలక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. భృగు మహర్షి కోపంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నారు. కానీ శ్రీ మహావిష్ణువు ఏమాత్రం ఆగ్రహించకుండా వెంటనే లేచి భృగు మహర్షి పాదాలను పట్టుకొని, మహర్షి, నా గట్టి వక్షస్థలాన్ని తన్నడం వల్ల మీ పాదానికి ఏమైనా గాయమైందా అని వినయంగా అడిగి ఆయన పాదాలను మర్దన చేశారు. శ్రీ మహావిష్ణువు చూపిన ఈ అపారమైన సహనం, కరుణ చూసి భృగు మహర్షి తన తప్పును గ్రహించి క్షమాపణ కోరారు. అయితే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం తన శాశ్వత నివాసమైన శ్రీవత్స స్థానం కావడంతో మహాలక్ష్మీదేవి ఈ అవమానాన్ని భరించలేక వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చి తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి ఎడబాటును తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు కూడా ఆమె కోసం భూలోకానికి వచ్చారు. అనంతరం భృగు మహర్షి తన తప్పును గ్రహించి పశ్చాత్తాపపడ్డారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా భూలోకంలో హేమ మహర్షిగా అవతరించి మహాలక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని కుంభకోణంలో ఘోర తపస్సు చేశారు. ఆయన భక్తికి ప్రసన్నమైన మహాలక్ష్మీదేవి పోట్రామరై పుష్కరిణిలో తామర పువ్వుపై శిశువుగా అవతరించారు. హేమ మహర్షి ఆమెకు కోమలవల్లి అనే పేరు పెట్టి తన కుమార్తెగా పెంచారు. కాలక్రమేణా కోమలవల్లి వివాహ యోగ్యురాలైనప్పుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వైదిక విమానం అనే దివ్య రథంలో కుంభకోణానికి విచ్చేశారు. తన చేతిలో సారంగం అనే దివ్య విల్లును ధరించి వచ్చిన శ్రీ మహావిష్ణువు కోమలవల్లి తాయారుని వివాహం చేసుకున్నారు. అందువల్ల స్వామివారికి సారంగపాణి అనే నామం వచ్చింది. సారంగం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య విల్లు, పాణి అంటే చేతిలో ధరించిన వారు. ఈ సంఘటనకు గుర్తుగా ఆలయ గర్భగుడిని దివ్య రథం ఆకారంలో నిర్మించారు. నేటికి స్వామివారు ఉత్తాన శయన భంగిమలో వివాహానికి వచ్చిన వరుడిలా భక్తులకు దర్శనమిస్తారు. ఆయనతో పాటు కోమలవల్లి తాయార్ కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉండటం ఈ ఆలయ విశిష్టత. ఈ దివ్య దంపతులను భక్తి శ్రద్ధలతో దర్శిస్తే వివాహ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం మరియు శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలో స్వామివారు ఉత్తాన శయన భంగిమలో దర్శనమిస్తారు. పూర్తిగా శయనించి కూడా కాదు, పూర్తిగా లేచి కూడా కాదు. భక్తులను అనుగ్రహించడానికి లేవబోతున్నట్లుగా దర్శనమిచ్చే ఈ దివ్య రూపం ప్రపంచంలోనే అత్యంత అరుదైనది. స్వామివారు ఆదిశేషునిపై శయనించి తూర్పు దిశగా దర్శనమిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రీ మహావిష్ణు ఆలయాలను 108 దివ్య దేశాలు అని పిలుస్తారు. ఈ 108 దివ్య దేశాలలో 106 భూమిపై ఉండగా మిగిలిన 2 తిరుప్పార్కడల్ అంటే క్షీరసాగరం మరియు పరమపదం అంటే వైకుంఠం అనే దివ్య లోకాలలో ఉన్నాయని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. అలా కుంభకోణంలోని శ్రీ సారంగపాణి స్వామి ఆలయం 3వ దివ్య దేశంగా ప్రసిద్ధి చెందింది. ఆలయం ఎదురుగా ఉన్న పవిత్ర తీర్థాన్ని పుట్రామరై పుష్కరిణి లేదా లక్ష్మీ తీర్థం అని పిలుస్తారు. హేమ మహర్షి తపస్సుకు ప్రసన్నమైన లక్ష్మీదేవి ఇక్కడ తామర పువ్వుపై శిశువుగా అవతరించిందని స్థల పురాణం చెబుతుంది. అందుకే ఈ పుష్కరిణికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఆలయంలో జరిగే ముఖ్య ఉత్సవాలు పంగుని బ్రహ్మోత్సవం, చిత్తిరై రథోత్సవం, వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జయంతి, పవిత్రోత్సవం, కోమలవల్లి తాయార్ సారంగపాణి స్వామివారి కళ్యాణోత్సవం. చాలా వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పరమపద వాసల్ లేదా వైకుంఠ ద్వారం తెరుస్తారు. అయితే శ్రీ సారంగపాణి స్వామి ఆలయంలో ప్రత్యేకంగా అలాంటి వైకుంఠ ద్వారం ఉండదు. ఎందుకంటే స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి స్వయంగా కుంభకోణానికి విచ్చేసి కోమలవల్లి తాయార్ని వివాహం చేసుకుని ఇక్కడే కొలువు తీరారు. అందువల్ల ఇక్కడ ప్రత్యేక వైకుంఠ ద్వారం అవసరం లేదని స్థానిక సాంప్రదాయం చెబుతోంది. దానికి బదులుగా ఉత్తరాయణం, దక్షిణాయనం కాలాలను అనుసరించి 2 ప్రత్యేక వాకిళ్ల ద్వారా దర్శనం కల్పించడం ఈ ఆలయ విశిష్టత. ఏనుగులు, గుర్రాలతో లాగబడుతున్న రథంపై శ్రీ సారంగపాణి స్వామి లక్ష్మీదేవిని వివాహం చేసుకోవడానికి వైకుంఠం నుండి భూలోకానికి దిగి వచ్చినట్లుగా ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో నారాయణాయ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.